ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఈ 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇన్ కేస్ మీకు ప్రతి ప్రాబ్లం యొక్క వీడియో అనేది సపరేట్ కావాలంటే ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఈ రోజు ఏంటంటే ఈ వీడియోలో కంప్లీట్గా యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన 6 ప్రాబ్లమ్స్ అనేవి ఒకే వీడియోలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న ఈ 6 వీడియోస్ మెర్జ్ చేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎన్ఎస్ఎల్ స్కిల్స్ 5 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కంప్లీట్గా 27 వీడియోస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ 27 వీడియోస్ చూస్తే సరిపోద్ది, మీకు డెఫినెట్లీ 50కి 50 మార్క్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను యూనిట్ 2కి సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు మాత్రం మనం పర్టికులర్గా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లం 1 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియో దాకా మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే మన హౌస్ ప్రాపర్టీ నుంచి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. వీటిలో మనకి 6 మోడల్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనకి చూడండి, మనకి టోటల్గా 4 మోడల్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 4 మోడల్స్ సంబంధించినవి టోటల్గా మనకి 6 ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫస్ట్ చూడండి, మనకు ఫస్ట్ మోడల్లో లెట్ అవుట్ ప్రాపర్టీ ఫర్ రెసిడెన్స్ ఆర్ కమర్షియల్. ఇక్కడ లెట్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే అద్దెకి ఇవ్వడం అని అర్థం అనమాట. ఓకేనా? ఒక ఇంటిని అద్దెకి ఇవ్వడం రెసిడెంట్. ఇక్కడ ఏంటంటే రెసిడెంట్ అంటే నివసించడానికి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే కమర్షియల్ పర్పస్ బిజినెస్ పర్పస్ కోసమైనా వ్యాపారం పర్పస్ కోసమైనా లెట్ అవుట్ అద్దెకి ఇవ్వడం అనమాట. ఓకేనా? అలా ఉన్నప్పుడు మనకి 3 ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ మోడల్లో. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసరికి హౌస్ లెట్ అవుట్ త్రూ అవుట్ ది ఇయర్ మొత్తం మనం అద్దెకి ఇచ్చినప్పుడు మనం ప్రొసీజర్ అనేది ప్రాబ్లం అనేది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చెప్తాను అనమాట. చూడండి. ఓకేనా? ఈరోజు వీడియోలో నేను ఏం చెప్తానంటే మళ్ళీ చెప్తాను చూడండి. ఒక ఇంటిని లెట్ అవుట్ అంటే అద్దెకి ఇవ్వడం త్రూ అవుట్ ఇయర్ మొత్తం ఒక ఇంటిని అద్దెకి ఇచ్చినప్పుడు మనం దాని మీద ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది ఈరోజు ప్రాబ్లంలో చెప్తానమాట. ముందుగా ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రొఫార్మా అనేది ఏ విధంగా ఉంటుందో చెప్తాను. చూడండి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫార్మా ఫర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రొఫార్మా అనేది ఏ విధంగా ఉంటుందో చెప్తాను. పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ అనమాట. ఓకేనా? మనకి ప్రాబ్లంలో మున్సిపల్ వాల్యూ, ఫేర్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంట్, నెక్స్ట్ యాక్చువల్ రెంట్ అనేది ఇస్తారనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మున్సిపల్ వాల్యూ అనేది ఇక్కడ రాసుకున్న తర్వాత ఇన్నర్ కాలంలో అమౌంట్ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫేర్ రెంటల్ వాల్యూ యొక్క అమౌంట్ అనేది రాసుకుంటాము, అది కూడా ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాము. ఈ 2 అమౌంట్స్లో ఏ అమౌంట్ అయితే హైగా ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన హైయెస్ట్ అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తాము. దీనికి నేమ్ వచ్చేసరికి ఏం పెడతామంటే ఎస్టిమేటెడ్ రెంటల్ వాల్యూ అని రాస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తామంటే స్టాండర్డ్ రెంట్. ఈ స్టాండర్డ్ రెంట్ అనేది మనకి ప్రాబ్లంలో ఇస్తారు. ఓకేనా? ఈ ప్రాబ్లంలో ఇచ్చిన స్టాండర్డ్ రెంట్ మనం మళ్ళీ ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట.
ఈ రెండు అమౌంట్స్లో ఏదైతే తక్కువ ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాము. ఇక్కడ వచ్చిన అవుటర్ కాలంలో ఉన్న అమౌంట్ని మళ్ళీ ఇక్కడ ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అన్నమాట. దీనికి నేమ్ వచ్చేసరికి ఏం పెడతామంటే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అనేది ఇక్కడ నేమ్ అనేది పెడతామన్నమాట. దీనికి కంపారిజన్గా ఏ వాల్యూ రాస్తామంటే యాక్చువల్ రెంట్ యొక్క వాల్యూ అనేది రాస్తాం. ఈ యాక్చువల్ రెంట్ యొక్క వాల్యూ అనేది మనకి ప్రాబ్లంలో ఇస్తారు. ఈ అమౌంట్ కూడా మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాము. ఈ రెండిట్లో ఏ అమౌంట్ అయితే హైగా ఉంటుందో ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ వచ్చిన అవుటర్ కాలంలో అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా ఇక్కడ పోస్ట్ చేస్తాం అన్నమాట. గీత కొట్టి ఇక్కడ పోస్ట్ చేస్తాం డైరెక్ట్గా. దీన్ని మనం ఏమంటామంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని అంటాం అన్నమాట. చూడండి, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని ఇక్కడ యారో మార్క్ చేసి ఇండికేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఓకేనా. దీంట్లో నుంచి ఇక్కడ వచ్చిన అమౌంట్లో నుంచి మనం ఏం చేయాలంటే మున్సిపల్ ట్యాక్స్ అనేది తీసేయాలన్నమాట. ఈ మున్సిపల్ ట్యాక్స్ అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేయాలంటే మున్సిపల్ వాల్యూ మీదే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ మున్సిపల్ ట్యాక్స్ అనేది 10% ఉండొచ్చు, 15% ఉండొచ్చు, లేకపోతే 20% అయినా ఉండొచ్చు. ఆ పర్సంటేజ్ యొక్క వాల్యూ అనేది మనం ఓన్లీ మున్సిపల్ వాల్యూ మీదే మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అలా వచ్చిన అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేసి గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి తీసేస్తాం అనమాట. తీసేయక వచ్చిన అమౌంట్ మనం ఏమంటామంటే నెట్ యాన్యువల్ వాల్యూ అని అంటాం అనమాట. దీన్ని కూడా మనం యారో మార్క్ చేసి ఇండికేషన్ అనేది చూపిస్తాం అనమాట. ఇక్కడ వచ్చిన యాన్యువల్ వాల్యూలో నుంచి మనం డిడక్షన్స్ అనేవి తీసేస్తాం అనమాట. మనకి 3 డిడక్షన్స్ అనేవి ఉంటాయి. అవి డిడక్షన్ అండర్ సెక్షన్ 24 అండర్ సెక్షన్ 24 నుంచి మనకి డిడక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫస్ట్ డిడక్షన్ వచ్చేసరికి స్టాండర్డ్ డిడక్షన్. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది 30% అనమాట. ఈ 30% అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇక్కడ వచ్చిన నెట్ యాన్యువల్ వాల్యూ మీద మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. 30% అనేది ఈ 30% యొక్క వాల్యూ అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాము. ఇది ఒక స్టాండర్డ్ డిడక్షన్ అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది మనకి ప్రాబ్లంలో ఇస్తారనమాట అమౌంట్ అనేది. ఈ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది పర్టికులర్గా కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ లేకపోతే హౌస్ పర్పస్ కోసమే మనం ఈ అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అమౌంట్ అనేది అది కూడా ఇంటర్ కాలంలో పోస్ట్ చేస్తాము. అండ్ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్. ఈ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అనేది మనకి 1/5 అనేది ఇస్తాం అనమాట. ఇక్కడ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఎప్పుడు తీసుకుంటామంటే ఫర్ సపోజ్ మనకి ఇక్కడ చూడండి, ఒక ఇంటిని మనం 2017, 2018 ఆ టైంలో మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసాము. ఇన్ కేస్ మనకి 20 అండ్ 21 ఆ పీరియడ్లో మనకి హౌస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. అంటే 4 ఇయర్స్ అనేది పట్టింది అనమాట. ఓకే. ఇలా 4 ఇయర్స్ ఉన్నప్పుడు మనం ఆ ప్రీ కన్స్ట్రక్షన్ అమౌంట్ అనేది తీసుకుంటాం. ఇన్ కేస్ మనకి 5 ఇయర్స్ అనేది దాటిపోయింది అనుకోండి, అప్పుడు మనం ప్రీ కన్స్ట్రక్షన్ అమౌంట్ అనేది తీసుకోమన్నమాట. ఓకేనా. నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. ఈ విధంగా మనకి 3 డిడక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వీటి యొక్క 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేసి మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాము. ఓకే. ఇలా పోస్ట్ చేసిన తర్వాత యాన్యువల్ వాల్యూలో నుంచి తీసేస్తాం అనమాట డిడక్షన్స్. అలా తీసేయగా వచ్చిన అమౌంట్ మనం ఏమంటామంటే ఫైనల్గా ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని ఫైనల్ ఆన్సర్ అనేది ఇక్కడ చూపిస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ప్రొఫార్మా అనేది ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం, ఇంటిని ఇయర్ మొత్తం టోటల్ ఇయర్కి అద్దెకి ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లం అనేది ఎలా చేయాలి అండ్ ట్యాక్సబుల్ అమౌంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాబ్లం, ఫ్రమ్ ది ఫాలోయింగ్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ సురేష్ సంబంధించిన హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. మున్సిపల్ వాల్యూ 1,20,000, ఫేర్ రెంటల్ వాల్యూ 1,00,000 రూపాయలు. నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ 1,25,000, యాక్చువల్ రెంట్ 1,44,000, మున్సిపల్ వాల్యూ మున్సిపల్ ట్యాక్స్ 10%, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 10,000, డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 1st May 2017.
ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ 50,000, రిపేట్స్ 14,750 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకేనా, దీని ఆధారంగా మనం ఏం చేయాలంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, మనకి ప్రొఫార్మా అనేది ఈ విధంగా ఉంటుంది. పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్. దీనికి మనం హెడ్డింగ్ అనేది ఏ విధంగా పెడతామంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ సురేష్. ఇక్కడ ఏ పేరు అయితే ఇస్తారో మనకి ప్రాబ్లంలో అదే పేరు అనేది ఇక్కడ చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి సురేష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు కదా. ఓకేనా, సో మిస్టర్ సురేష్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22. ఫ్రెండ్స్, మనం ప్రిపేర్ చేస్తుంది ఎప్పుడు 21-22కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇయర్ డేట్ అనేది వేసామన్నమాట. ఈ ఇయర్కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ సారీ అసెస్మెంట్ ఇయర్ అనేది పోస్ట్ చేసామన్నమాట. మీరు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ఏ ప్రాబ్లం చేసినా కానీ ఈ ఇయరే అసెస్మెంట్ ఇయర్గా చూపించాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి హెడ్డింగ్ అనేది ఉంటుంది. చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మున్సిపల్ రెంట్ వాల్యూ అనేది తీసుకుంటాం అనమాట. చూడండి, మున్సిపల్ రెంట్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది, 1,20,000 ఉందన్నమాట. సో అదే 1,20,000 అనేది ఇక్కడ పోస్ట్ చేసాము. నెక్స్ట్ ఫేర్ రెంటల్ వాల్యూ అనేది ఎంత ఉంది, ₹1,00,000 ఉందన్నమాట. సో ఫేర్ రెంటల్ వాల్యూ అనేది ₹1,00,000 అనేది రాసుకున్నాం. ఈ రెండిట్లో ఏ అమౌంట్ అనేది హైగా ఉంది, ఓకేనా, ఈ అమౌంట్ అనేది హైగా ఉందన్నమాట. అంటే 1,20,000 అనేది హైగా ఉంది. సో దాన్ని మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన 1,20,000ని మళ్ళీ మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఎస్టిమేటెడ్ రెంట్ వాల్యూ అని అంటాం అనమాట. సింపుల్గా ఎస్టిమేటెడ్ రెంట్ అని అంటాం. ఓకేనా, దానికి మనకి 1,20,000 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ అనేది మనకి 1,25,000 ఇచ్చారు. సో స్టాండర్డ్ రెంట్ అని చెప్పి 1,25,000 అనేది రాస్తాం అనమాట. ఓకేనా, ఈ రెండు అమౌంట్లలో ఏదైతే లెస్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది మళ్ళీ మనం ఇక్కడ రాస్తాం అనమాట. ఓకేనా, తక్కువ ఉన్న అమౌంట్ ఇక్కడేమో హైగా ఉన్న అమౌంట్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి లెస్ అమౌంట్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ రెండిట్లో తక్కువ ఉన్న అమౌంట్ 1,20,000 కదా. సో అందుకని 1,20,000 అనేది ఇక్కడ పోస్ట్ చేసాం. ఇక్కడ ఉన్న అమౌంట్ అనేది నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకేనా, దీన్ని మళ్ళీ మనం ఏమంటామంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది అని చూపిస్తాం అనమాట. చూడండి, ఎక్స్పెక్టెడ్ రెంట్ అని చెప్పి 1,20,000 అనేది రాసాం. ఇక్కడ ఉన్న అమౌంట్ ఇక్కడ రాసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ యాక్చువల్ రెంట్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 1,44,000 ఇచ్చారనమాట. చూడండి, యాక్చువల్ రెంట్ అని చెప్పి 1,44,000 అనేది చూపించాను. ఈ రెండు అమౌంట్లలో ఏది హైగా ఉంది, 1,44,000 అనేది హైగా ఉందన్నమాట. సో అందుకని మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో 1,44,000 అనేది చూపించాము అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఇలా వచ్చిన తర్వాత అమౌంట్స్ అనేవి ఇప్పుడు మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉన్న ఈ వాల్యూని మనం ఏమి అని చూపిస్తామంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూగా చూపిస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది 1,44,000 అనేది వచ్చింది. ఇక్కడ ఉన్న ఈ అమౌంట్ మనం 1,44,000గా తీసుకున్నాం. ఆ అమౌంట్ మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూగా చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి మైనస్ చేయాలన్నమాట. చూడండి, మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి 10% ఇచ్చారు. ఈ 10% అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేయాలంటే మున్సిపల్ వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేయాలి. మున్సిపల్ వాల్యూ అనేది మనకి 1,20,000 ఇచ్చారు. చూడండి, 1,20,000 దీని మీద మనం 10% అంటే 10/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 12,000 వచ్చింది అనమాట. ఈ 12,000 అనేది మనం తీసేస్తాం. చూడండి, మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ అని చెప్పి 1,20,000 మీద 10% ఫైండ్ అవుట్ చేస్తే 12,000 వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 12,000 అమౌంట్ అనేది తీసేస్తాం. మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ 1,44,000 వచ్చింది. దీంట్లో నుంచి మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ 12,000 అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 1,32,000 వచ్చింది. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. దీన్ని మనం ఏమంటామంటే నెట్ యాన్యువల్ వాల్యూ అని అంటాం అనమాట. ఓకేనా, నెట్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి 1,32,000 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇలా మనకి నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చిన తర్వాత మనం డిడక్షన్స్ అనేవి చేస్తాం అనమాట. చూడండి,
మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 ప్రకారం మనం డిడక్షన్స్ అనేవి చేస్తాం. ఫస్ట్ డిడక్షన్ వచ్చేసరికి స్టాండర్డ్ డిడక్షన్. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనకి ప్రాబ్లంలో ఇవ్వరనమాట. మనమే కంపల్సరిగా ప్రతి ఒక్క ప్రాబ్లంలో మీరు చేసే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లంలో మనం స్టాండర్డ్ డిడక్షన్ అనేది 30% అనేది ఓకేనా 30% అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఈ 30% కూడా దేని మీద ఫైండ్ అవుట్ చేస్తామంటే నెట్ యాన్యువల్ వాల్యూ మీదే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. చూడండి ఇక్కడ నెట్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందంటే 1,32,000 వచ్చింది. ఈ 1,32,000 మీద మనం 30% 1,32,000 దీని మీద ఇంటూ 30%, 30 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందో చూడండి, 39,600 వచ్చింది. అదే 39,600 అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేసాము అనమాట. ఓకేనా, ఎందుకంటే ఇది డిడక్షన్ కాబట్టి ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 10%. ఇక్కడ 10,000 అనేది ఇచ్చారనమాట. సో అందుకని డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పి 10,000 ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ డేటా కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 2017 అని ఇచ్చారు. అండ్ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 50,000 ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఈ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది తీసుకోవాలా వద్దా అనేది మనం ఎలా డిసైడ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకి 2017లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తుంది 2021-22కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించింది ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 2015 నుంచి ఇక్కడ వరకు మనకి 5 years అనేవి ఉన్నాయి అనమాట, అసెస్మెంట్స్ ఇయర్స్ అనేవి. ఓకేనా, ఇలా 5 years ఉంటే ఓకేనా, 5 years ఉంటే 5 years లోపైనా లేకపోతే 5 years ఉన్నా కానీ మనం ఆ ప్రీ కన్స్ట్రక్షన్ అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ 5 years ఎబోవ్ ఉంటే మనం అమౌంట్ అనేది తీసుకోమన్నమాట, జస్ట్ సింపుల్గా వదిలేస్తాం. ఓకేనా, కానీ ఈ ప్రాబ్లంలో మనకి 5 years అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చారంటే 50,000 ఇచ్చారు. ఈ 50,000 మీద మనం 1.5 అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. చూడండి, మనకి వాల్యూ అనేది ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది 50,000 ఇచ్చారు. దీని మీద ఇంటూ 1/5 చేస్తామన్నమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 10,000 వచ్చింది. ఈ 10,000 అమౌంట్ అనేది మనం డిడక్షన్ అనేది చేస్తామన్నమాట. ఓకేనా, సో అందుకని నేను 10,000 అనేది ఎంటర్ చేసాను అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 3 డిడక్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ డిడక్షన్ వచ్చేసరికి మనకి వాల్యూ అనేది 39,600 అండ్ ప్లస్ 10,000 చేస్తే మనకి టోటల్గా 3 డిడక్షన్ సంబంధించిన అమౌంట్ వచ్చేసరికి 59,600 వచ్చింది. ఓకేనా, అదే అమౌంట్ అనేది చూడండి నేను ఇక్కడ పోస్ట్ చేసాము అనమాట. ఈ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత మనకి 59,600 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న యాన్యువల్ వాల్యూలో నుంచి మనం డిడక్షన్ అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. చూడండి, నెట్ యాన్యువల్ వాల్యూ యొక్క అమౌంట్ వచ్చేసరికి 1,32,000 మైనస్ డిడక్షన్స్ 3 డిడక్షన్స్ సంబంధించిన అమౌంట్ వచ్చేసరికి 59,600 వచ్చింది. ఈ విధంగా డిడక్షన్స్ అనేవి తీసేస్తే మనకి వాల్యూ అనేది ఫైనల్గా ఎంత వచ్చిందంటే 72,400 వచ్చింది. ఈ 72,400 అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా ఇక్కడ పోస్ట్ చేస్తామన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పి చూపిస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి అనమాట మనకి ప్రాబ్లం అనేది టోటల్గా. ఓకేనా, మిగతా ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈజీగానే ఉంటాయి. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. టుమారో వీడియోలో నేను అనదర్ మోడల్కి సంబంధించిన ప్రాబ్లం అనేది చెప్తాను. ఓకేనా, ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, రిపేర్స్ ఉంది కదా, ఈ రిపేర్స్ అనే అమౌంట్ అనేది మనం తీసుకోలేదు. ఓకేనా, 14,750 అమౌంట్ అనేది తీసుకోలేదు అనమాట. ఎందుకంటే మనం ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనకి రిపేర్స్ అమౌంట్ ఉన్నా కానీ లేకపోతే కలెక్షన్ ఆఫ్ ఛార్జెస్ అమౌంట్ ఉన్నా కానీ లేకపోతే ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ ఉన్నా కానీ మనం తీసుకోమన్నమాట ప్రాబ్లంలోకి. ఓకేనా, ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం
ఈ 3 అమౌంట్స్ని తీసుకోము. ఏ ప్రాబ్లంలో అయినా సరే ఈ 3 అమౌంట్స్ అనేవి ఉంటే మనం ప్రాబ్లంలోకి తీసుకోము. సో ఈ యొక్క 3 అమౌంట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎనీవేస్ నేను టుమారో వీడియోలో అనదర్ మోడల్కి సంబంధించిన ప్రాబ్లం అనేది చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ 5 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కంప్లీట్గా 27 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 27 వీడియోస్ చూస్తే సరిపోద్ది. మీకు డెఫినెట్లీ 50కి 50 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఫస్ట్ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ప్రాబ్లం చూడకపోతే కంపల్సరీగా ఆ వీడియో చూసిన తర్వాతే ఏ ప్రాబ్లం అయినా చూడండి. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రాబ్లంలో నేను క్లియర్గా చెప్పాను అనమాట. మనకి ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రొఫార్మ్ అనేది ఏ విధంగా ఉంటుందో, ఓకే, దాని ఆధారంగానే మనం ప్రీవియస్ అన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం అనమాట. సో అందుకని ఫస్ట్ ప్రాబ్లం అనేది విన్న తర్వాతే మిగతా ప్రాబ్లమ్స్ అనేవి వినండి, ఓకేనా. ఎనీవేస్ ఈరోజు మాత్రం మనం ప్రాబ్లం నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ప్రాబ్లం నెంబర్ 2 వచ్చేసరికి మనకి దేనికి సంబంధించిందంటే లెట్ అవుట్ హౌస్, అద్దెకి ఇచ్చామన్నమాట ఇంటిని, అండ్ అన్రియలైజ్డ్ రెంట్, ఓకేనా. అంటే అద్దె అనేది మనకి రాలేదన్నమాట. అన్రియలైజ్డ్ అంటే అద్దె అనేది మనకి రాలేదు అని అర్థం అనమాట. నాట్ వేకెంట్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ అంటే నాట్ వేకెంట్, ఖాళీగా అయితే లేదు, కాకపోతే అద్దె అనేది రాలేదన్నమాట. దీని యొక్క మీనింగ్ ఏంటంటే అద్దెకి ఇచ్చాము అండ్ అద్దెకు ఉండే వాళ్ళు 12 నెలలు ఉన్నారు, కాకపోతే 2 or 3 months యొక్క రెంట్ అనేది మనకి ఇవ్వలేదు అనమాట. ఇక్కడ అన్రియలైజ్డ్ అంటే రెంట్ అనేది ఇవ్వలేదు అని అర్థం అనమాట, ఓకేనా. అలా ఉన్నప్పుడు మనం ప్రాబ్లం అనేది ఎలా చేయాలో చెప్తాను, చూడండి. ఈరోజు చూడండి, మనకి ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ రాకేష్కి సంబంధించిన హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. మున్సిపల్ వాల్యూ 4,50,000, నెక్స్ట్ ఫేర్ రెంటల్ వాల్యూ 1,25,000, నెక్స్ట్ 5,25,000, నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ 2,20,000, నెక్స్ట్ యాక్చువల్ రెంట్ 4,80,000, నెక్స్ట్ అన్రియలైజ్డ్ రెంట్ 80,000, మున్సిపల్ ట్యాక్సెస్ 10%, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 15,000, కలెక్షన్ ఛార్జెస్ 14,750 రూపీస్, ఇన్సూరెన్స్ ప్రీమియం 12,000, ఓకేనా. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. దీని ఆధారంగా మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ముందుగా మనకి హెడ్డింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ రాకేష్. ఇక్కడ మనకి ఎవరి పేరు అయితే ఇస్తారు వారి యొక్క నేమ్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. మిస్టర్ రాకేష్ అని చెప్పి ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22 అనేది రాస్తాం అనమాట. ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది 2021-22 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనమాట. సో అందుకని మనం పీరియడ్ అనేది 21-22 అనేది చూపిస్తామన్నమాట. మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనం
అసెస్మెంట్ ఇయర్ అనేది 21, 22 చూపిస్తాం అనమాట ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్లో. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ప్రొఫార్మా వచ్చేసరికి పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మున్సిపల్ వాల్యూ అనేది తీసుకుంటాం అనమాట. మున్సిపల్ వాల్యూ అనేది మనకి 4,50,000 అనేది ఉంది. చూడండి, మున్సిపల్ వాల్యూ 4,50,000 అనేది ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసాము. నెక్స్ట్ ఫేర్ రెంటల్ వాల్యూ అనేది మనకి 5,25,000 ఉందన్నమాట. చూడండి, 5,25,000 అనేది పోస్ట్ చేసాము. ఈ రెండిట్లో మనకి ఏ అమౌంట్ అయితే హైగా ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో రాస్తాం అనమాట. చూడండి, అందుకని మనం 5,25,000 అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో రాసామన్నమాట. ఓకేనా, ఇక్కడ వచ్చిన ఈ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సేమ్ ఇక్కడ ఉన్న 5,25,000 అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. దీనికి నేమ్ వచ్చేసరికి ఏం పెడతామంటే ఎస్టిమేటెడ్ రెంట్ అనే నేమ్ అనేది మనం రాస్తాం అనమాట. దీనికి కంపారిజన్గా మనం స్టాండర్డ్ రెంట్ అనేది రాసుకుంటాం. ఓకేనా, చూడండి, స్టాండర్డ్ రెంట్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 2,20,000 అనేది ఇచ్చారు. చూడండి, 2,20,000 అనేది ఇక్కడ రాసాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు అమౌంట్స్లో మనకి ఏదైతే లెస్ ఉందో ఆ అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. చూడండి, ఈ రెండు అమౌంట్స్లో ఏదైతే లెస్ అంటే తక్కువ ఉన్న అమౌంట్ 2,20,000 అనేది తక్కువ ఉందన్నమాట. సో అందుకని 2,20,000 అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన అమౌంటే మళ్ళీ మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ ఇన్నర్ కాలంలోకి ఈ వచ్చిన అమౌంట్ మనం ఏమంటామంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అని అంటాం అనమాట. ఓకేనా, ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది మనం నేమ్ అనేది రాస్తాం అనమాట. 2,20,000 ఇక్కడ వచ్చిన అమౌంట్ ఇక్కడ రాసుకుంటాము. దీనికి కంపారిజన్గా యాక్చువల్ రెంట్ అనేది రాసుకుంటాం అనమాట. చూడండి, యాక్చువల్ రెంట్ అనేది మనకి 1,80,000 ఉంది. అండ్ అన్రియలైజ్డ్ అమౌంట్ వచ్చేసరికి అన్రియలైజ్డ్ రెంట్ అమౌంట్ వచ్చేసరికి 80,000 ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, 12 నెలలకి మనకి అద్దె అనేది ఎంత రావాలంటే 4,80,000 రావాలన్నమాట 12 నెలలకి. కాకపోతే మనకి అన్రియలైజ్డ్ రెంట్ రాని రెంట్ వచ్చేసరికి 80,000 అనమాట. ఓకేనా, రాని రెంట్ ఏమో 80,000 అనమాట. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు మనకి యాక్చువల్ రెంట్ అండ్ అన్రియలైజ్డ్ రెంట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ముందుగా మనం యాక్చువల్ రెంట్ అని నేమ్ అనేది రాస్తాం అనమాట. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఒరిజినల్గా ఉన్న యాక్చువల్ రెంట్ అమౌంట్ అనేది ఇక్కడ రాస్తాం అనమాట. దీంట్లో నుంచి మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. అంటే చూడండి, 1,80,000 అనేది మనకి యాక్చువల్ రెంట్ అనమాట. ఓకేనా, దీంట్లో నుంచి మైనస్ మనకి రాని రెంట్ 80,000 అనేది అన్రియలైజ్డ్ రెంట్గా ఇచ్చారనమాట. సో 80,000 అనేది తీసేస్తాం మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 4,00,000 వచ్చింది అనమాట. ఈ 4,00,000 అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇలా పోస్ట్ చేసిన తర్వాత ఈ రెండు అమౌంట్స్లో ఏదైతే హైగా ఉందో ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం. ఈ రెండు అమౌంట్లు హైగా ఉంది, ఇది 4,00,000 కదా. సో అందుకని ఇక్కడ 4,00,000 అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేసాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ అయితే ఏ అమౌంట్ ఉందో అదే అమౌంట్ అనేది మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూగా చూపిస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది, 4,00,000 కదా. సో అదే అమౌంట్ని మనం ఇక్కడ చూపిస్తాం అనమాట గ్రాస్ యాన్యువల్ వాల్యూగా. ఓకేనా, ఫైనల్గా మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి 4,00,000 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మున్సిపల్ ట్యాక్సెస్ యొక్క అమౌంట్ అనేది తీసేస్తాం. ఈ మున్సిపల్ ట్యాక్సెస్ యొక్క పర్సంటేజ్ అనేది ఎంత ఇచ్చారో చూడండి, 10% ఇచ్చారనమాట. ఈ 10% అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేయాలంటే మున్సిపల్ వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేయాలి. మున్సిపల్ వాల్యూ అనేది మనకి 4,50,000 ఇచ్చారు. దీని మీద ఇంటూ 10%, 10/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి, 45,000 వచ్చింది. ఈ 45,000 అనేది మనం తీసేస్తాం అనమాట. చూడండి, మున్సిపల్ ట్యాక్సెస్ అని చెప్పి 4,50,000 తీసుకున్నాను. దీని మీద 10% ఫైనల్ చేస్తే మనకి 45,000 వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ 4,00,000 నుంచి మైనస్
మున్సిపల్ ట్యాక్సెస్ యొక్క వాల్యూ 45,000 తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 3,55,000 వచ్చిందనమాట. ఆ అమౌంట్ని మనం ఇక్కడ చూపిస్తామన్నమాట. ఈ అమౌంట్ని మనం ఏమంటామంటే నెట్ యాన్యువల్ వాల్యూ అని అంటామన్నమాట. ఓకేనా, ఫైనల్గా మనకి నెట్ యాన్యువల్ వాల్యూ అనేది 3,55,000 అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం డిడక్షన్స్ అనేవి చేస్తామన్నమాట. చూడండి, డిడక్షన్స్ వచ్చేసరికి అండర్ సెక్షన్ 24 సెక్షన్ ప్రకారం మనం డిడక్షన్స్ అనేవి చేస్తాం. ఫస్ట్ డిడక్షన్ వచ్చేసరికి మనం స్టాండర్డ్ డిడక్షన్ అని అంటాం అనమాట. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనకి 30% అనమాట. ఈ 30% అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం నెట్ యాన్యువల్ వాల్యూ మీద మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా, చూడండి, నెట్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఎంత ఉందంటే 3,55,000 దీని మీద ఇంటూ 30% అనమాట. ఎప్పుడైనా సరే మీరు 30% చేయాలన్నమాట. 30/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి, 1,06,500 ఉందన్నమాట. అదే 1,06,500 అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేసాము అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనల్ని చేయమని అడగరు. వాళ్ళు ప్రాబ్లంలు అడగకపోయినా కానీ మనం కంపల్సరీగా స్టాండర్డ్ డిడక్షన్ అనేది 30% నెట్ యాన్యువల్ వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా, ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే మనకి 1,06,500 వచ్చింది. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వచ్చేసరికి మనకి 15,000 ఉందన్నమాట. చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పి 15,000 పోస్ట్ చేశాను. ఓకేనా, ఈ విధంగా మనకి డిడక్షన్స్ అనేవి 2 ఉన్నాయి అన్నమాట. ఓకేనా, అవి ఏమేంటి అంటే చూడండి, స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసరికి మనకి 1,06,500 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వచ్చేసరికి 15,000. ఈ రెండు అమౌంట్స్ని మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 1,21,500 వచ్చింది. ఆ అమౌంట్ని మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఇలా డిడక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డిడక్షన్ టోటల్ అమౌంట్ అనేది మనం తీసేస్తాం అనమాట. యాన్యువల్ వాల్యూలో నుంచి నెట్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందంటే 3,55,000 ఉందన్నమాట. దీంట్లో నుంచి మైనస్ టోటల్ డిడక్షన్స్ యొక్క అమౌంట్ 1,21,500 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 2,33,500 వచ్చిందనమాట. ఈ అమౌంట్ మనం ఫైనల్గా ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చూపిస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రాబ్లంలో కలెక్షన్ ఛార్జెస్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ లేకపోతే రిపేట్స్ కానీ వచ్చినప్పుడు మనం అమౌంట్స్ అనేవి తీసుకోమన్నమాట. చూడండి, రిపేట్స్ యొక్క అమౌంట్ కానీ లేకపోతే కలెక్షన్ ఛార్జెస్ అమౌంట్ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ కానీ ఈ విధంగా మనకి 3 అమౌంట్స్ అనేవి మనకి ఉంటే ఆ అమౌంట్స్ అనేవి మనం ప్రాబ్లంలోకి తీసుకోమన్నమాట. ఓకేనా, ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్సబుల్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ 3 అమౌంట్స్ అనేవి తీసుకోము. ఈ యొక్క పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ సెకండ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అనేది టుమారో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 ప్రాబ్లమ్స్ అనేవి
ఓకేనా. ఇన్ కేస్ మీరు ఈ వీడియోస్ చూసే ముందుగా ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం చూడకపోతే చూడండి. ఓకేనా. ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ ప్రాబ్లం నుంచి ఫాలో అయితేనే మీకు క్లియర్గా అర్థమైంది అనమాట ఈ ప్రాబ్లమ్స్ అనేవి. ఓకేనా. ఎనీవేస్ ఈరోజు మాత్రం నేను ప్రాబ్లం నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ ప్రాబ్లం నెంబర్ 3 అనేది దేనికి సంబంధించిందంటే చూడండి, లెట్ అవుట్ హౌస్ అద్దెకి ఇచ్చామన్నమాట ఇంటిని, అండ్ హౌస్ ఈస్ వేకెంట్ ఫర్ సమ్ పీరియడ్. ఇక్కడ వేకెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఖాళీగా ఉంది అని అర్థం అనమాట. మనం ఇంటిని అద్దెకి ఇచ్చాము అండ్ కొన్ని నెలలు ఖాళీగా ఉంది అంటే ఎవరు జాయిన్ అవ్వకుండా ఖాళీగా ఉంది. అండ్ దేర్ ఈస్ నో అన్రియలైజ్డ్ రెంట్ అంటే రాని బాకీ, రాని అద్దె ఎటువంటి అమౌంట్ అయితే లేదనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే చూడండి, కంప్లీట్గా ఈ థర్డ్ ప్రాబ్లం యొక్క కంప్లీట్ మీనింగ్ ఏంటంటే చూడండి, మనం ఇంటిని అద్దెకి ఇచ్చాము, 12 నెలలకి సంబంధించిన అద్దె మనకి వచ్చింది. కాకపోతే కొన్ని నెలలు ఇల్లు అనేది ఖాళీగా ఉంది అంటే ఇంట్లోకి జాయిన్ అవ్వకుండా ఖాళీగా ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ వేకెంట్ ఫర్ సమ్ పీరియడ్ అని అంటే ఓకేనా. నేను ప్రాబ్లం చెప్తాను, మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ప్రాబ్లం నెంబర్ 3. ఫ్రమ్ ది ఫాలోయింగ్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ ప్రణవ్కి సంబంధించిన హౌస్ ప్రాపర్టీ సంబంధించిన పర్టికులర్స్ అనేవి మనకి ఇచ్చారనమాట. చూడండి, మున్సిపల్ వాల్యూ 25,000, ఫేర్ రెంటల్ వాల్యూ 38,000, స్టాండర్డ్ రెంట్ 20,000, యాక్చువల్ రెంట్ 30,000, మున్సిపల్ ట్యాక్సెస్ 10%, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 3,000, వేకెంట్ 1 month. ఫ్రెండ్స్, దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, మనం ప్రణవ్ అనే పర్సన్ ఒక అతనికి అద్దెకి ఇచ్చాడు అనమాట. అలా అద్దెకి ఇచ్చినప్పుడు 12 నెలలకి సంబంధించిన అద్దె అనేది ఎంత వస్తుంది అంటే 30,000 అనేది వస్తుంది అనమాట. ఓకేనా. అందులో 1 month ఇల్లు అనేది ఖాళీగా ఉంది అంటే ఫ్రీగా ఉంది అని అర్థం అనమాట. అంటే ఎవరు జాయిన్ అవ్వకుండా ఫ్రీగా ఉంది అని అర్థం అనమాట. ఓకేనా. ఇలా ఉన్నప్పుడు మనం ప్రాబ్లం అనేది ఎలా చేయాలో నేను చెప్తాను, చూడండి. ముందుగా మనకి హెడ్డింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ ప్రణవ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22 సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ అనమాట. ఓకేనా. దీనికి సంబంధించిన ప్రొఫామ్ వచ్చేసరికి చూడండి, పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్. ముందుగా మనం ఏం చేస్తామంటే మున్సిపల్ వాల్యూ అమౌంట్ అనేది రాసుకుంటాం అనమాట. మున్సిపల్ వాల్యూ అమౌంట్ వచ్చేసరికి మనకి ఎంత 25,000. ఈ 25,000 అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. చూడండి, 25,000 అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసాము. అండ్ దీని కంపారిజన్గా అమౌంట్ అనేది ఫేర్ రెంటల్ వాల్యూ అనేది తీసుకుంటాం. ఫేర్ రెంటల్ వాల్యూ అనేది 38,000 ఉంది. అదే 38,000 అమౌంట్ అని ఇక్కడ పోస్ట్ చేసాము అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు అమౌంట్స్లో ఏ అమౌంట్ అయితే హైగా ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. మళ్ళీ చెప్తాను చూడండి, మున్సిపల్ వాల్యూ అండ్ ఫేర్ రెంటల్ వాల్యూ అనేది రాసుకుంటాం ఇన్నర్ కాలంలో. ఈ రెండు అమౌంట్లలో ఏదైతే హైగా ఉంటుందో ఆ అమౌంట్ అనేది అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చిన ఈ అవుటర్ కాలంలో అమౌంట్ అనేది మనకి ఇన్నర్ కాలంలోకి వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ అమౌంట్ అనేది 38,000 కదా, అదే అమౌంట్ అనేది ఇక్కడ 38,000 పోస్ట్ చేసామన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే ఎస్టిమేటెడ్ రెంట్ వాల్యూ అనేది చూపిస్తామన్నమాట. మనం ఈ పేరు అనేది రాస్తామన్నమాట. ఎస్టిమేటెడ్ రెంట్ అని చెప్పి 38,000 పోస్ట్ చేస్తామన్నమాట. దీనికి కంపారిజన్గా స్టాండర్డ్ రెంట్ అనేది మనకి ఎంత ఇచ్చారు 20,000 అనేది రాస్తామన్నమాట. చూడండి, స్టాండర్డ్ రెంట్ అని చెప్పి 20,000 రాసామన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు అమౌంట్లలో మనకి ఏ అమౌంట్ అయితే తక్కువ ఉందో ఆ అమౌంట్ అనేది రాసుకుంటాం అనమాట. చూడండి, ఈ అమౌంట్ అనేది మనకి 20,000 అండ్ 38,000 ఉంది. ఈ రెండు అమౌంట్స్లో మనకి 20,000 కదా తక్కువ అమౌంట్ అనేది. సో అందుకని అవుటర్ కాలంలో 20,000 అనేది పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇలా వచ్చిన ఈ 20,000 అమౌంట్ అనేది మళ్ళీ మనకి ఇన్నర్ కాలంలోకి వస్తుంది అనమాట. ఓకేనా. ఈ ఇన్నర్ కాలంలో ఉన్న ఈ 20,000 అమౌంట్ మనం ఏమంటామంటే
ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది చూపిస్తాం అనమాట. ఓకేనా, ఫైనల్గా మనకి ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది 20,000 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్చువల్ రెంట్ అనేది రాసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి యాక్చువల్ రెంట్ అనేది 30,000 ఇచ్చారు అండ్ వేకెంట్ వచ్చేసరికి 1 మంత్ అనేది ఇచ్చారనమాట. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, యాక్చువల్ రెంట్ అని చెప్పి మనకి ప్రాబ్లంలో ఎంత ఇస్తారో ఆ అమౌంట్ అనేది రాసుకుంటాం అనమాట. అండ్ ఖాళీగా ఉంది ఎన్ని మంత్స్, 1 మంత్ అనేది ఖాళీగా ఉందన్నమాట. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, 12 నెలలకి అద్దె వచ్చేసరికి 30,000 అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఖాళీగా 1 మంత్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే 1 మంత్కి సంబంధించిన అమౌంట్ అనేది తీసేయాలన్నమాట. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, 12 నెలలకి 30,000 అయినప్పుడు 1 మంత్కి ఎంత అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, డివైడెడ్ బై 12 చేస్తే మనకి 1 మంత్ యొక్క రెంట్ అనేది వస్తుంది అనమాట. 1 మంత్ రెంట్ వచ్చేసరికి 2,500. సో ఇప్పుడు మనకి ఖాళీగా ఉంది ఓన్లీ 1 మంతే అనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే 30,000లో నుంచి 2,500 అమౌంట్ అనేది తీసేయాలన్నమాట. చూడండి, తీసేద్దాం. 30,000లో నుంచి 1 మంత్ రెంట్ అనేది తీసేయాలి, 2,500. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 27,500 వచ్చింది అనమాట. ఈ 27,500 అమౌంట్ అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, చూడండి, యాక్చువల్ రెంట్లో నుంచి మనం 1 మంత్ రెంట్ అనేది తీసేసాము. తీసేస్తే మనకి 27,500 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు అమౌంట్లలో మనకి ఏ అమౌంట్ అయినా సరే, ఏది తక్కువ ఉన్నా ఏది ఎక్కువ ఉన్నా మనం వాటి జోలి పోమన్నమాట. ఓన్లీ యాక్చువల్ రెంట్ అనేది మనకి ఎంత వచ్చిందో ఆ అమౌంటే పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, 30,000లోంచి మనం 1 మంత్ రెంట్ తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 27,500 వచ్చింది. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఏదైతే హైగా ఉందో ఆ అమౌంట్ తీసుకుంటామని చెప్పాను. బట్ ఇలా మనకి వేకెంట్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఈ రెండిట్లో మనం ఏది హైగా ఉందో తీసుకోమన్నమాట. కంపల్సరీగా ఓన్లీ యాక్చువల్ రెంట్కి సంబంధించిన అమౌంటే మనం ఇక్కడ అవుటర్ కాలంలో తీసుకుంటాం అనమాట. సో ఆ విధంగా మనకి 27,500 అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఉన్న అమౌంటే మనం ఎలా తీసుకుంటామంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకుంటాం అనమాట. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి 27,500 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మున్సిపల్ ట్యాక్సెస్ అనేది తీసేస్తాం. చూడండి, మున్సిపల్ ట్యాక్సెస్ యొక్క వాల్యూ అనేది మనకి 10% ఇచ్చారనమాట. ఈ 10% అనేది దేని మీద ఫైండ్ చేస్తామంటే మున్సిపల్ వాల్యూ మీద. మున్సిపల్ వాల్యూ అనేది మనకి 25,000 వచ్చింది. ఇంటూ 10%, 10 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 2,500 వచ్చిందనమాట. ఈ 2,500 అనేది తీసేస్తాం అనమాట. చూడండి, గ్రాస్ యాన్యువల్ వాల్యూ వచ్చేసరికి మనకి 27,500 వచ్చింది. దీంట్లో నుంచి మనం ఏం చేస్తామంటే 2,500 తీసేస్తాం అనమాట. చూడండి, 27,500 మైనస్ 2,500 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 25,000 వచ్చిందనమాట. ఈ 25,000ని మనం ఏమంటామంటే నెట్ యాన్యువల్ వాల్యూ అని అంటాం అనమాట. సో ఫైనల్గా నెట్ యాన్యువల్ వాల్యూ అనేది 25,000 అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే డిడక్షన్స్ అనేవి తీసేస్తాం అనమాట. అండర్ సెక్షన్ 24 సెక్షన్ ప్రకారం మనం డిడక్షన్స్ అనేవి తీసేస్తాం. ఫస్ట్ డిడక్షన్ వచ్చేసరికి దాన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ డిడక్షన్ అని అంటాం అనమాట. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది 30%. ఈ 30% అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేయాలంటే నెట్ యాన్యువల్ వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ నెట్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి 25,000 ఉంది. ఈ 25,000 మీద మనం ఏం చేస్తామంటే 30% అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. చూడండి, 25,000 ఇంటూ 30%, 30 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7,500 వచ్చిందనమాట. ఈ 7,500 అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉంది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది మనకి 3,000 ఇచ్చారనమాట. ఆ 3,000 అమౌంట్ అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం. ఈ విధంగా మనకి డిడక్షన్స్ వచ్చేసరికి 2 అమౌంట్స్ అనేవి ఉన్నాయి. ఆ 2 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి 10,500 వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం
యాన్యువల్ వాల్యూ 25,000లో నుంచి మైనస్ డిడక్షన్స్ టోటల్ అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. డిడక్షన్స్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి 10,500 తీసేస్తే మనకి ఫైనల్గా వాల్యూ అనేది 14,500 వచ్చింది. అందుకని ఈ 14,500ని మనం ఏమంటామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని అంటాం అనమాట. ఫైనల్గా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేయాలి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన 3rd యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాతే ఈ 4th ప్రాబ్లం చూడండి. ఇన్ కేస్ మీరు ఏ మోడల్లో అయినా సరే, ఏ యూనిట్లో అయినా సరే మీరు ఫస్ట్ ప్రాబ్లం నుంచి ఫాలో అవ్వండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్, ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం నెంబర్ 4 అనేది దేనికి సంబంధించిందంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, మనం ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు నేను చెప్తాను. చూడండి, ప్రాబ్లం నెంబర్ 4 దీంట్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ పవన్. ఫ్రెండ్స్, ఇక్కడ మిస్టర్ పవన్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ పవన్ అనేవాడు అతనికి ఉన్న ఇంటిని అతనే యూజ్ చేసుకుంటున్నాడు అనమాట. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే అతని దగ్గర ఉన్న ఇంటిని అతనే ఉంటున్నాడు అండ్ అద్దెకి ఇవ్వకుండా అతనికి ఉన్న హౌస్లో అతనే నివసిస్తున్నాడు అని అర్థం అనమాట. ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మీనింగ్ అదేనమాట. అతనికి ఉన్న ఇంటిని అతనే యూజ్ చేసుకుంటున్నాడు అని అర్థం అనమాట. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే అద్దెకి ఇవ్వకుండా, వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వకుండా అతనికి ఉన్న ఇంటిలో అతనే ఉంటున్నాడు అని అర్థం అనమాట. ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లంలో మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనకి అమౌంట్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. మున్సిపల్ వాల్యూ 75,000, ఫేర్ రెంటల్ వాల్యూ 80,000, రిపేట్స్ 5,000, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 7,500. నెక్స్ట్ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి 10,500. నెక్స్ట్ కలెక్షన్ ఛార్జెస్ 25,000, ఇన్సూరెన్స్ ప్రీమియం 5,250. పర్పస్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఫ్రెండ్స్, ఇలా మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ అని పదం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇలా ఎన్ని అమౌంట్స్ ఇచ్చినా కానీ మనం ఓన్లీ తీసుకునేది డిడక్షన్స్ సంబంధించిన అమౌంట్సే మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా, చూడండి, డిడక్షన్స్ సంబంధించిన అమౌంట్సే మనం ప్రాబ్లంలోకి తీసుకుంటాము. చూడండి, ఓకేనా. మనకి ప్రాబ్లం యొక్క హెడ్డింగ్ వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ పవన్. ఎవరు పర్సన్ అయితే అతని యొక్క నేమ్ అనేది రాస్తామన్నమాట. మిస్టర్ పవన్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22 సంబంధించిన అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. మనకి ప్రొఫార్మ్ వచ్చేసరికి పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఉంటుంది. ఇలా మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా అసలు ఇంకేమీ చూడకుండా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా నెట్ యాన్యువల్ వాల్యూ అని చెప్పి 0 అనేది చూపించండి డైరెక్ట్ అవుటర్ కాలంలో.
ఓకేనా. ఇలా మీకు మున్సిపల్ వాల్యూ, ఫేర్ రెంటల్ వాల్యూ, స్టాండర్డ్ రెంట్, యాక్చువల్ రెంట్ ఇలా ఇచ్చినప్పటికీ వాటిని మీరు కంప్లీట్గా వదిలేయండి. ఓకేనా. అలా వదిలేసి మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే నెట్ యాన్యువల్ వాల్యూ అని చెప్పి 0 చూపించండి. 0 చూపించిన తర్వాత డైరెక్ట్గా మీరు డిడక్షన్స్ అని అండర్ సెక్షన్ 24 అని హెడ్డింగ్ పెట్టండి. అలా హెడ్డింగ్ పెట్టిన తర్వాత స్టాండర్డ్ డిడక్షన్స్. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనకి 30% అంతా అనమాట. ఈ 30% అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి? నెట్ యాన్యువల్ వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేయాలి. అసలు మనకి నెట్ యాన్యువల్ వాల్యూ 0 ఉంది. ఇంకా దాని మీద మనం 30% అనేది ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? సో అందుకని 0 అనేది ఇక్కడ చూపించాము అనమాట. ఏం లేదు కాబట్టి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వచ్చేసరికి మనకి 7,500 వచ్చింది. అదే వాల్యూ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పి 7,500 అనేది చూపించాము అనమాట. నెక్స్ట్ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్. ఈ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఉన్నప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఓకేనా. మనకి ఈ విధంగా ప్రీ కన్స్ట్రక్షన్ అమౌంట్ అనేది మనకి ప్రాబ్లంలో ఎంత ఉందంటే 10,500 ఉంది. ఇలా అమౌంట్ అనేది మనకి ఉన్నప్పుడు మనం ఒక పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే చూడండి, మనం ఇంట్రెస్ట్ లోన్ మీద ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా. మనం ఇంట్రెస్ట్ అనేది ప్రీ కన్స్ట్రక్షన్ అమౌంట్ అనేది ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న లోన్ అనేది 1999 ముందు ఉన్నట్టయితే మనం ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం. ఇన్ కేస్ 1999 ఆఫ్టర్ ఉంటే ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం అనమాట. ఓకేనా. చూడండి, మనం తీసుకున్న అమౌంట్ అనేది 1999 ముందు ఉంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్చువల్ ఇంట్రెస్ట్ మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చారో ఆ ఇంట్రెస్ట్ అండ్ 30,000 ఈ రెండింటిని కంపారిజన్ చేస్తాం అనమాట. ఈ రెండిట్లో ఏదైతే మనకి తక్కువ ఉంటుందో, విచ్ ఎవర్ ఇస్ లెస్, ఏదైతే తక్కువ ఉందో ఆ అమౌంట్ అనేది మనం ట్యాక్సిబుల్గా తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ మనకి 1999 ఆఫ్టర్ ఉంటే మనం యాక్చువల్ ఇంట్రెస్ట్ వాల్యూ తీసుకుంటాము అండ్ దీనికి కంపారిజన్గా 2 లక్షలు అనేది తీసుకుంటాం అనమాట. ఈ రెండు వాల్యూలో ఏదైతే తక్కువ ఉందో ఆ అమౌంట్ అనేది మనం ట్యాక్సిబుల్గా డిడక్షన్గా తీసుకుంటాం అనమాట. చూడండి, మనకి ఈ అసెస్మెంట్ ఇయర్ అనేది మనకి 2021-22కి సంబంధించింది అనమాట. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనం ఈ ప్రీ కన్స్ట్రక్షన్ లోన్ అనేది మనం 1999 తర్వాతే తీసుకున్నాం. సో అందుకని మనం ఏం చేస్తామంటే చూడండి, ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అని చెప్పి నేను యాక్చువల్గా ఉన్న వాల్యూ. ఓకేనా. చూడండి, యాక్చువల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇచ్చారు? 10,500 ఇచ్చారు. సో అందుకని నేను 10,500 అనేది రాసుకున్నాను. అండ్ ఇక్కడ 2 lakhs. ఓకేనా. మనం కంపారిజన్ చేయాల్సింది 2 lakhstోనే కదా. సో అందుకని 2 lakhs అనేది తీసుకున్నాను. ఈ రెండిట్లో ఏదైతే విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఓకేనా, లెస్ అమౌంట్ అనేది మనం తీసుకుంటాం అనమాట ప్రాబ్లంలోకి. ఓకేనా. ఇక్కడ ఈ రెండిట్లో మనకి లెస్ అనేది ఏది? 10,500 కదా. సో అందుకని 10,500 అనేది నేను ఇక్కడ ట్యాక్సిబుల్గా డిడక్షన్గా తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా ఈ రెండు అమౌంట్స్ని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుందో చూద్దాం. ముందుగా మనకి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది 7,500 ఉంది అండ్ ప్రీ కన్స్ట్రక్షన్ అమౌంట్ వచ్చేసరికి 10,500 ఉందన్నమాట. ఈ రెండు అమౌంట్స్ని మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది 18,000 వచ్చింది. ఆ 18,000 వాల్యూని ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. డిడక్షన్స్ అనేవి 18,000 వచ్చాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి నెట్ యాన్యువల్ వాల్యూలో నుంచి తీసేయాలన్నమాట. నెట్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి 0 ఉంది. 0లో నుంచి -18,000 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది? -18,000 అనేది వచ్చింది అనమాట. ఓకే. ఇక్కడ మనకి మైనస్ వచ్చింది కాబట్టి నేను ఏం చేశాను అంటే చూడండి, ఇక్కడ లెస్. ఓకేనా. ఇక్కడ నేను రాశాను లెస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని. ఓకేనా. ఫైనల్గా మనకి వాల్యూ అనేది మనకి మైనస్లో వచ్చింది అనమాట. -18,000 వచ్చింది. ఓకేనా. సో అందుకని మనం ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మీరు ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా సరే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి సంబంధించిన సెల్ఫ్ ఆక్యుపైడ్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఇచ్చారంటే మనకి కంపల్సరీగా వాల్యూ అనేది మనకి మైనస్లోనే వచ్చింది. ఎందుకంటే మనం తీసుకునేది ఓన్లీ డిడక్షన్స్ సంబంధించిన అమౌంట్సే మనం తీసుకుంటాం అనమాట. డిడక్షన్స్ అనేవి తీసేయాలంటే మనకి ఇక్కడ 0 ఉంది. 0లో నుంచి మనం ఎంత వాల్యూ తీసేసినా కానీ మనకి మైనస్లోనే వస్తుంది అనమాట. సో అందుకని మనకి ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి సంబంధించింది
ఐ మీన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ మనకి ఆన్సర్ అనేది మనకి మైనస్లోనే వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ సంబంధించిన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 ప్రాబ్లం నెంబర్ 5 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు మాత్రం నేను ప్రాబ్లం నెంబర్ 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈ ప్రాబ్లం నెంబర్ 5 అనేది దేనికి సంబంధించిందంటే డీమ్డ్ టు బి లెట్ అవుట్ హౌస్. ఫ్రెండ్స్, దీని యొక్క మీనింగ్ ఏంటంటే మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది, చూడండి. మనకి 5th ప్రాబ్లం, ఏ ఈజ్ ద ఓనర్ ఆఫ్ 2 houses, two house properties whose particulars are under కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నాడు అనమాట. ఏ అనే పర్సన్కి 2 ఇల్లులు ఉన్నాయి. ఇట్లా ఆ 2 ఇళ్ళకి సంబంధించిన పర్టికులర్స్ యొక్క అమౌంట్స్ అనేవి మనకి ఇచ్చారనమాట. దీని ఆధారంగా ఏ ఇంటిని అద్దెకి ఇచ్చాడు అండ్ ఏ ఇంటిని అతను సొంతంగా ఉండడానికి డిసైడ్ అయ్యాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ డీమ్డ్ టు బి లెట్ అవుట్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఏ ఇంటిని అద్దెకిచ్చాడో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి 2 houses ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసరికి ఏ అనే హౌస్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బి అనే హౌస్. ఏ అనే హౌస్ అనేది అద్దెకిచ్చాడా లేకపోతే బి అనే హౌస్ అనేది అద్దెకిచ్చాడా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, ముందుగా మనం ఏం చేద్దామంటే నార్మల్ ప్రొసీజర్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో అన్నిట్లో ఎలా అయితే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫైండ్ అవుట్ చేసామో అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ముందుగా మనం హెడ్డింగ్ అనేది చూడండి. మనకి ఈ ప్రాబ్లం సంబంధించిన హెడ్డింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మిస్టర్ ఏ. ఓకేనా, ఏ అనే పర్సన్ సంబంధించింది. అండ్ అసెస్మెంట్ ఇయర్ వచ్చేసరికి 21-22కి సంబంధించింది అనమాట. ఎందుకంటే మనం ప్రెజెంట్ ప్రిపేర్ చేస్తుంది ఈ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనమాట. చూడండి, ముందుగా మనం హౌస్ ఏకి సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, మనకి మున్సిపల్ వాల్యూ, ఫేర్ రెంటల్ వాల్యూ అండ్ స్టాండర్డ్ రెంట్, నేచర్ ఆఫ్ ది యూజ్, నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ ఆన్ లోను, డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, నెక్స్ట్ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్, రిపేర్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం సంబంధించిన అమౌంట్స్ అనేవి ఇచ్చారనమాట. ఫస్ట్ హౌస్ ఏకి సంబంధించింది చూడండి. మనకి ప్రొఫార్మ్ అనేది పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, మొదటిగా మనం ఏం చేస్తామంటే మున్సిపల్ వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చారు, 80,000 అనేది ఇచ్చారనమాట. సో అందుకని 80,000 అనేది రాశాను, మున్సిపల్ వాల్యూ అని చెప్పి 80,000 అనేది రాశాను అనమాట. నెక్స్ట్ ఫేర్ రెంటల్ వాల్యూ అనేది మనకి ₹1,00,000 అనేది ఇచ్చారు, అదే ₹1,00,000 అనేది రాశాను. ఈ 2 అమౌంట్లలో మనకి ఏ అమౌంట్ అయితే హైగా ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో రాస్తాం అనమాట. ఇక్కడ 80,000 ఉంది అండ్ ఇక్కడ ₹1,00,000 ఉంది అనమాట. ఈ 2 అమౌంట్స్లో మనకి ఏ అమౌంట్ అనేది హైగా ఉంది, ₹1,00,000 కదా. సో అందుకని ₹1,00,000 అనేది రాసుకున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ వచ్చిన ₹1,00,000 అమౌంట్ అనేది మనకి నెక్స్ట్ ఇన్నర్ కాలంలోకి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిన ఈ
ఇక్కడ ఉన్న ఈ 1,00,000 రూపాయలనే మళ్ళీ మనం ఇక్కడ రాస్తాం అనమాట. ఇక్కడ 1,00,000 రూపాయలు అనేది ఇన్నర్ కాలంలో రాసి దానికి నేమ్ వచ్చేసరికి ఏం రాస్తామంటే ఎస్టిమేటెడ్ రెంట్ అని చూపిస్తాం అనమాట. ఓకేనా, దీనికి కంపారిజన్గా మనం ఏం రాస్తామంటే స్టాండర్డ్ రెంట్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 90,000 అనేది ఇచ్చారనమాట. సో అందుకని ఆ 90,000 ఏముంటే రాస్తాం అనమాట. చూడండి, స్టాండర్డ్ రెంట్ అని చెప్పి 90,000 అనేది రాశాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు అమౌంట్లలో మనకి ఏదైతే తక్కువ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో రాస్తాం. ఈ 2,00,000 రూపాయలు అండ్ 90,000లో తక్కువ అమౌంట్ అనేది ఏది, 90,000 కదా. సో అందుకని 90,000 అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో రాస్తాం అనమాట. ఇక్కడ వచ్చిన అవుటర్ కాలం అమౌంట్ అనేది మనకి నెక్స్ట్ ఇన్నర్ కాలంలోకి వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఉన్న 90,000నే నేను ఇక్కడ ఇన్నర్ కాలంలో రాశాను. దీనికి నేమ్ వచ్చేసరికి ఏం పెట్టానంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అని చెప్పి రాసామన్నమాట. దాని యొక్క వాల్యూ వచ్చేసరికి 90,000 వచ్చింది. దీనికి కంపారిజన్ మనం ఏం చేస్తామంటే యాక్చువల్ రెంట్ అనేది రాస్తాం అనమాట. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో యాక్చువల్ రెంట్కి సంబంధించిన అమౌంట్ అనేది ఏమి ఇవ్వలేదు. సో అందుకని ఇక్కడ మనం జస్ట్ 0 అని చెప్పి రాసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ డాష్ అని ఉన్నా లేకపోతే 0 ఉన్నా దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనకి యాక్చువల్ రెంట్కి సంబంధించిన అమౌంట్ అనేది ఇవ్వలేదు అని అర్థం అనమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా ఈ రెండిట్లో అమౌంట్ అనేది మనకి ఏది హైగా ఉంది, ఇక్కడ ఉన్న 90,000 కదా. సో అందుకని ఇక్కడ ఉన్న ఈ 90,000ని మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి 90,000 అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఈ 90,000 మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూగా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఉన్న 90,000 నేను ఇక్కడ రాశాను. ఓకేనా, దీనికి నేమ్ వచ్చేసరికి ఏం రాసామంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని రాసామన్నమాట. సో అందుకని గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి 90,000 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మనం మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి తీసేస్తాం అనమాట. చూడండి, మున్సిపల్ ట్యాక్సెస్ సంబంధించిన పర్సంటేజ్ అనేది ఎంత ఇచ్చారు, 10% ఇచ్చారు. ఈ 10% అనేది మనం దేని మీద ఫైండ్ అవుట్ చేస్తామంటే మున్సిపల్ వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చారు, 80,000 ఇచ్చారు. ఈ 80,000 మీద ఇంటూ 10%, 10 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 8,000 వచ్చింది అనమాట. ఈ 8,000 వాల్యూ అనేది మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి తీసేస్తాం. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఎంత వచ్చింది, 90,000 వచ్చింది. 90,000లోంచి మనం మున్సిపల్ వాల్యూ అనేది 8,000 మున్సిపల్ ట్యాక్సెస్ యొక్క వాల్యూ అనేది తీసేస్తాం. ఓకేనా, ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాము మున్సిపల్ ట్యాక్సెస్ యొక్క వాల్యూ అనేది 8,000 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ 90,000 మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ 8,000 తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 82,000 వచ్చింది. ఈ 82,000 వాల్యూ అనేది మనం ఇక్కడ రాస్తాం అనమాట. దీనికి నేమ్ వచ్చేసరికి మనం ఏం రాస్తామంటే నెట్ యాన్యువల్ వాల్యూ అని రాస్తాం అనమాట. ఓకేనా, ఫైనల్గా మనకి నెట్ యాన్యువల్ వాల్యూ అనేది 82,000 వచ్చింది. ఓకేనా, తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే డిడక్షన్స్ అనేవి తీసేస్తాం అనమాట. సెక్షన్ 24 అంటే సెక్షన్ 24 ప్రకారం మనం డిడక్షన్స్ అనేవి తీసేస్తాం. దీంట్లో ఫస్ట్ డిడక్షన్ వచ్చేసరికి మనకి స్టాండర్డ్ డిడక్షన్ అనమాట. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది 30%. ఈ 30% అనేది మనం దేని మీద ఫైండ్ అవుట్ చేస్తామంటే నెట్ యాన్యువల్ వాల్యూ మీద మనం 30% అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. చూడండి, మనకి నెట్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందంటే 82,000 మీద మనం 30% అంటే 30 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 24,600 వచ్చింది. అది 24,600 అమౌంట్ అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసాం అనమాట. ఎందుకంటే ఇవి డిడక్షన్స్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ మనకేముంది, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉందన్నమాట. చూడండి, మనకి ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వచ్చేసరికి 15,000 ఇచ్చారు. సో అందుకని 15,000 వాల్యూ ఉంది కదా. సో అందుకని 15,000 వాల్యూ అనేది రాసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇక్కడ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అనేది మనకి 40,000 ఉంది. ఈ 40,000 వాల్యూ అనేది మనం తీసుకోవాలా వద్దా అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన 2018 ఉందన్నమాట. ఓకేనా, 2018 ఉందంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, 2018 ఓకేనా, ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. 2018, 19 ఆ పీరియడ్కి సంబంధించిన టైంలో స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తుంది 2021, 22కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్సిబుల్ వాల్యూ అని ఫైండ్ అవుట్ చేస్తామంట. ఓకేనా, అంటే మనకి టైం అనేది 4 ఇయర్స్ ఉందని అర్థం. ఓకేనా, ఇలా 4 ఇయర్స్ ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాను. 5 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాల లోపు ఉంటే మనం
ప్రీ కన్స్ట్రక్షన్ అమౌంట్ అనేది తీసుకుంటాం. ఇన్ కేస్ 5 years అనేది దాటిపోతే అప్పుడు మనం ఆ ప్రీ కన్స్ట్రక్షన్ అమౌంట్ అనేది తీసుకోమన్నమాట. ఈ యొక్క ప్రాబ్లంలో హౌస్ నెంబర్ ఏలో మనకి 2018లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తుంది 2021-22కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన వాల్యూ. అంటే మనకి 4 years ఉందన్నమాట. అంటే 5 years లోపే కదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే ప్రీ కన్స్ట్రక్షన్ అమౌంట్ ఎంత ఉంది, మనకి 40,000 ఉంది. ఈ 40,000 మీద మనం 1/5 వాల్యూ అనేది తీసుకుంటాం అనమాట. చూడండి, ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అని రాశాను. 40,000 అనేది మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. దీని మీద మనం 1/5 వాల్యూ అనేది తీసుకుంటాం అనమాట. చూడండి, 40,000 ఇంటూ 1 డివైడెడ్ బై 5 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 8,000 వచ్చింది. అదే 8,000 వాల్యూ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి 3 డిడక్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ డిడక్షన్ వచ్చేసరికి స్టాండర్డ్ డిడక్షన్ 24,600 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 15,000 ప్లస్ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ 8,000. ఈ విధంగా మనం 3 డిడక్షన్స్ సంబంధించిన అమౌంట్ అనేది యాడ్ చేస్తే 47,600 వచ్చిందనమాట. ఈ 47,600 అమౌంట్ అనేది మనం నెట్ యాన్యువల్ వాల్యూ 82,000లోంచి తీసేస్తాం అనమాట. మైనస్ 47,600 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 34,400 వచ్చింది. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ చూపిస్తాం అనమాట. ఫైనల్గా మనకి 34,400 వచ్చింది. దాన్ని మనం ఏమంటామంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని అంటాం అనమాట. ఓకేనా. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన హౌస్ ఏ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే హౌస్ బికి సంబంధించింది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా. హౌస్ ఏ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హౌస్ బికి సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హౌస్ బికి సంబంధించింది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి మున్సిపల్ వాల్యూ అనేది ఎంత ఇచ్చారో చూద్దాం. మున్సిపల్ వాల్యూ అనేది మనకి ₹1,00,000 ఇచ్చారు. అండ్ ఫేర్ రెంటల్ వాల్యూ అనేది 1,20,000 అనేది ఇచ్చారు అనమాట. చూడండి, మున్సిపల్ వాల్యూ మనకి ₹1,00,000 ఇచ్చారు. సో అందుకని ₹1,00,000 అనేది రాసుకున్నాము. అండ్ ఫేర్ రెంటల్ వాల్యూ వచ్చేసరికి 1,20,000 ఇచ్చారు. సో అందుకని 1,20,000 అనేది రాసుకున్నాను. ఈ రెండు అమౌంట్లో మనకి ఏదైతే హైగా ఉందో ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో రాసుకుంటాం అనమాట. ఈ రెండిట్లో మనకి 1,20,000 అనేది మనకి హైయెస్ట్ అమౌంట్ కదా. అందుకని ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో రాసుకున్నాం. ఇక్కడ వచ్చిన ఈ అమౌంట్ అనేది మనకి ఇన్నర్ కాలంలోకి వస్తుంది అనమాట. ఓకేనా. ఈ ఇన్నర్ కాలంలో అమౌంట్ అనేది రాస్తాము 1,20,000 అనేది. దీనికి నేమ్ వచ్చేసరికి మనం ఏం రాస్తామంటే ఎస్టిమేటెడ్ రెంట్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా. దీనికి కంపారిజన్గా మనం ఏ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తామంటే స్టాండర్డ్ రెంట్ అనేది మనకి 75,000 ఉంది. అదే 75,000 అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 1,20,000 అండ్ 75,000 ఈ రెండు వాల్యూల్లో మనకి ఏదైతే లెస్ తక్కువ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. 75,000 అనేది మనకి తక్కువ అమౌంట్. సో అందుకని 75,000 అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్న ఈ 75,000 అమౌంట్ అనేది మనకి ఇన్నర్ కాలంలోకి వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ ఇన్నర్ కాలం అమౌంట్కి నేమ్ వచ్చేసరికి మనం ఏం పెడతామంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అని రాస్తాం అనమాట. సో అందుకని ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట ఇన్నర్ కాలంలో. దీనికి కంపారిజన్ మనం యాక్చువల్ రెంట్ అనేది తీసుకుంటాం. కానీ మనకి ఈ ప్రాబ్లంలో యాక్చువల్ రెంట్ అనేది రాలేదు. సో అందుకని ఇవ్వలేదంటే మనం దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఏం లేదు అని అర్థం అనమాట. సో అందుకని మనం జస్ట్ సింపుల్గా డాష్ అనేది పెట్టుకున్నాం అనమాట. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు అమౌంట్లో మనకి ఏది హైగా ఉంది అంటే దీని యొక్క అమౌంట్ వచ్చేసరికి ఫైనల్గా 75,000 అనమాట. ఓకేనా. ఈ 75,000 అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి 75,000 అనేది వచ్చింది. దీని ఆధారంగా మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఏ అమౌంట్ అయితే ఉందో అదే అమౌంట్ అనేది మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూగా చూపిస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది 75,000 అనేది వచ్చింది. ఓకేనా. ఇలా గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మున్సిపల్ ట్యాక్సెస్ యొక్క వాల్యూ అనేది తీసేస్తాం అనమాట. చూడండి, మున్సిపల్ ట్యాక్సెస్ యొక్క వాల్యూ అనేది మనకి 15% అనమాట. నేను బై మిస్టేక్ 10 అని రాశాను, సారీ. ఇక్కడ మనకి 15%. ఓకేనా, గుర్తుపెట్టుకోండి 15% అనమాట. ఈ 15% అనేది మనం దేని మీద ఫైండ్ అవుట్ చేస్తామంటే మున్సిపల్ వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట.
మనకి హౌస్ నెంబర్ ఏలో మనకి మున్సిపల్ వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చారంటే ₹1,00,000 అనేది ఇచ్చారనమాట. ఈ ₹1,00,000 మీద ఇంటూ 15% అంటే 15/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 15,000 అనేది వచ్చిందనమాట. ఈ 15,000 అనేది మనం తీసేస్తాం. చూడండి, మున్సిపల్ వాల్యూ అని చెప్పి ₹1,00,000 మీద 15,000 సారీ ₹1,00,000 మీద మనం 15% ఫైండ్ చేస్తే 15,000 అనేది వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఎంత ఉంది, 75,000 ఉందనమాట. ఈ 75,000లో నుంచి మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ 15,000 అనేది తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 60,000 వచ్చిందనమాట. ఈ 60,000ని మనం ఏమంటామంటే నెట్ యాన్యువల్ వాల్యూ అని అంటాం అనమాట. ఫైనల్గా మనకి నెట్ యాన్యువల్ వాల్యూ అమౌంట్ వచ్చేసరికి 60,000 అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే డిడక్షన్స్ అనేవి చేస్తాం అనమాట. ఓకే, ఈ డిడక్షన్లో మనకి చూడండి, ఫస్ట్ ఈ డిడక్షన్స్ అనేవి అండర్ సెక్షన్ 24 సెక్షన్ ప్రకారం మనం డిడక్షన్స్ అనేవి చేస్తాం. ఫస్ట్ డిడక్షన్ వచ్చేసరికి స్టాండర్డ్ డిడక్షన్ అనమాట. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మన నెట్ యాన్యువల్ వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇక్కడ నెట్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఎంత ఉంది, 60,000 ఉంది. ఈ 60,000 మీద మనం 30% అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, మనకి 60,000 వాల్యూ అనేది మనకి నెట్ యాన్యువల్ వాల్యూ. దీని మీద మనం 30%, 30/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 18,000 వచ్చింది అనమాట. ఈ 18,000 వాల్యూ అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇవి డిడక్షన్స్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది చూడండి, హౌస్ బికి సంబంధించిన ఎంత ఉందంటే 14,000 ఉంది. సో అందుకని 14,000 అనేది రాసుకున్నాను అనమాట. ఓకేనా. చూడండి, నెక్స్ట్ ఇక్కడ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి 10,000 ఇచ్చారు. ఓకేనా. ఈ 10,000 అనేది మనం తీసుకోవాలా వద్దా అనేది మనం ఎలా డిసైడ్ చేస్తామంటే డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన డేట్ని ఆధారంగా మనం తీసుకుంటాం అన్నమాట. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే మనకి ప్రాబ్లంలో డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మనకి 2013 ఇచ్చారనమాట. ఓకేనా. 2013 అంటే చూడండి, 2013, 14 ఇది ఒక పీరియడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 9 సంవత్సరాలు అనేది ఉందన్నమాట. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇంటిని మనం ఎప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసామంటే 2013, 14కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్లో మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది మనం ప్రిపేర్ చేస్తుంది ఎప్పుడంటే 2021, 22కి సంబంధించింది. అంటే ఎన్ని ఇయర్స్ అనేది ఉందో చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంది. 9 ఉందంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే 5 సంవత్సరాలు అనేది దాటిపోయింది. 5 సంవత్సరాలు అనేది దాటిపోయిన తర్వాత మనం ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది తీసుకోమన్నమాట. ఓకేనా. ఎందుకంటే మనం ఓన్లీ 5 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ లోపు ఉంటేనే మనం ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది తీసుకుంటాం. 5 ఇయర్స్ ఎబోవ్ ఉంటే మనం తీసుకోమన్నమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ హౌస్ నెంబర్ ఏలో మనకి 2018 ఇచ్చారు. ఓకేనా. 2018 అంటే చూడండి, ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. 2018 నుంచి 2021తో మనం ఈ ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే 1, 2, 3, 4 ఇయర్స్ ఉన్నాయి. అంటే 5 ఇయర్స్ లోపే ఉంది. సో అందుకని 5 ఇయర్స్ లోపు ఉంది కాబట్టి మనం ఈ 40,000 వాల్యూ అనేది మనం ప్రాబ్లంలోకి తీసుకున్నాం అనమాట. ఫస్ట్ ఏ హౌస్కి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. ఎందుకంటే 5 ఇయర్స్ లోపు ఉంది కాబట్టి మనం ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది తీసుకున్నాం. కానీ హౌస్ నెంబర్ బిలో వచ్చేసరికి మనకి 5 ఇయర్స్ దాటిపోయింది. ఓకేనా. 5 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి మనం ప్రీ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనం తీసుకోమన్నమాట ప్రాబ్లంలోకి. సో అందుకని మనం ఈ ప్రీ ఇంట్రెస్ట్ అమౌంట్ 10,000 వాల్యూ అనేది మనం ప్రాబ్లంలోకి తీసుకోమన్నమాట. సో ఆ విధంగా మనకి డిడక్షన్స్ అనేవి రెండు ఉన్నాయి, 18,000 అండ్ 14,000. ఈ రెండు అమౌంట్స్ మనం యాడ్ చేస్తే 32,000 వచ్చిందనమాట. ఈ 32 వాల్యూ అనేది మనం ఎక్కడి నుంచి తీసేయాలంటే నెట్ యాన్యువల్ వాల్యూ 60,000లో నుంచి మనం తీసేయాలన్నమాట. మైనస్ 32,000 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 28,000 వచ్చిందనమాట. ఈ 28,000 వాల్యూని మనం ఏమంటామంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పి ఇక్కడ
ఇక్కడ చూపిస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి 2 హౌసెస్కి సంబంధించిన ఏ హౌసెస్కి సంబంధించిందేమో 34,400 వచ్చింది. అండ్ బి హౌస్కి సంబంధించింది వచ్చేసరికి మనకి 28,000 వచ్చింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా. చూడండి, ఇఫ్ హౌస్ ఏ ఈజ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్, ఒకవేళ ఏ హౌస్ అనేది అద్దెకిచ్చినట్టయితే ట్యాక్స్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇక్కడ దీని యొక్క హెడ్డింగ్ యొక్క మీనింగ్ అనేది ఇఫ్ అయితే హౌస్ ఏ అనేది డీమ్డ్ టు బి లెట్ అవుట్, ఏ హౌస్ అనేది మనకి అద్దెకిచ్చినట్టయితే మనకి ట్యాక్స్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇన్కమ్ ఆఫ్ హౌస్ ఏకి సంబంధించిన ఇన్కమ్ అనేది ఎంత వచ్చింది, 34,400 వచ్చింది. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ రాసామన్నమాట. మైనస్ హౌస్ బికి సంబంధించిన ఇంట్రెస్ట్ అమౌంట్ తీసేయాలన్నమాట. చూడండి, ఇది హౌస్ బికి సంబంధించింది. ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనకి ఎంత ఉంది, ఓన్లీ మనకి ఎంత ఉందంటే 14,000 ఉందన్నమాట. ఈ 14,000 వాల్యూ అనేది తీసేస్తాం. చూడండి, మైనస్ లెస్ ఫ్రమ్ హౌస్ బి ఇంట్రెస్ట్. ఓకేనా. హౌస్ బికి సంబంధించిన 14,000 అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. ఓకేనా. చూడండి, మనకి హౌస్ ఏకి సంబంధించిన ఇన్కమ్ వచ్చేసరికి 34,400 ఉంది. మైనస్ హౌస్ బికి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది తీసేస్తే మనకి 14,000 అనమాట. ఓకేనా. 14,000 మనం తీసేస్తే వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 20,400 వచ్చింది. ఈ 20,400 మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని అంటాం అనమాట. ఇన్ కేస్ ఏ హౌస్ అనేది అద్దెకిచ్చినట్టయితే ట్యాక్స్ అనేది ఎంత పే చేయాలి అంటే 20,000 అనేది 20,400 అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. ఓకేనా. ఇంకో కండిషన్ చూడండి, ఇఫ్ హౌస్ బి ఈజ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్, ఇన్ కేస్ హౌస్ బి అనేది అద్దెకిచ్చినట్టయితే మనకి ట్యాక్స్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే సేమ్ ప్రీవియస్ లాగే ఇన్కమ్ ఆఫ్ హౌస్ బికి సంబంధించిన ఇన్కమ్ అనేది ఎంత వచ్చింది, 28,000 వచ్చింది. అది 28,000 అనేది ఇక్కడ రాసామన్నమాట. దీంట్లోంచి మైనస్ ఇంట్రెస్ట్ ఆఫ్ హౌస్ ఏ. ఓకేనా. హౌస్ ఏకి సంబంధించిన ఇంట్రెస్ట్ చూడండి, ఇక్కడ 15,000 ఉంది అండ్ 8,000 ఉందన్నమాట. ఈ రెండు వాల్యూస్ని మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే చూడండి ఫ్రెండ్స్, మీరు లెస్ చేసేటప్పుడు ఓన్లీ ఇంట్రెస్టే తీసుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి, హౌస్ ఏకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వచ్చేసరికి 15,000 ఉంది అండ్ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 8,000 ఉందన్నమాట. ఈ రెండు అమౌంట్స్ని మనం యాడ్ చేస్తే మనకి 23,000 వచ్చింది. అంటే హౌస్ ఏకి సంబంధించిన ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనకి 23,000 ఉందన్నమాట. ఇప్పుడు ఆ 23,000 అనేది తీసేయాలన్నమాట. చూడండి, 28,000లో నుంచి మైనస్ 23,000 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 5,000 వచ్చింది అనమాట. అదే 5,000 వాల్యూని మనం ఏమంటామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని అంటామంట. ఓకేనా. దీని యొక్క మీనింగ్ ఏంటంటే హౌస్ బి అనేది మనం అద్దెకి ఇచ్చినట్టయితే మనం ట్యాక్స్ అనేది ఎంత పే చేయాలంటే 5,000 పే చేయాలి అని అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్స్ ఇక్కడ నోట్ అనేది రాసాను చూడండి. ఎన్స్ బి ఈజ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్, దెన్ హౌస్ ఏ ఈజ్ టేకెన్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా సరే ట్యాక్స్ అనేది తక్కువ పే చేయాలి అని అనుకుంటారు, కానీ ఎవరైనా ఎక్కువ పే చేయాలని అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఎవరైనా సరే ట్యాక్స్ అనేది తక్కువ పే చేయాలి అని భావిస్తారనమాట. దీని యొక్క మీనింగ్ ఏంటంటే హౌస్ బి అనేది అద్దెకిచ్చి హౌస్ ఏలో వాళ్ళు ఉండినట్టయితే ట్యాక్స్ అనేది ఎంత పే చేయాలంటే 5,000 పే చేయాలి అని అర్థం అనమాట. ఓకే. ఫైనల్గా ఈ ప్రాబ్లం యొక్క టోటల్ మీనింగ్ ఏంటంటే బి అనే హౌస్ అనేది మనం రెంట్కి ఇచ్చాము అండ్ ఇక్కడ ఏ హౌస్ అనేది మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ అని అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం అనేది ఫైనల్గా కంప్లీట్ అయిపోయేసరికి మనం ఏం అర్థం చేసుకున్నామంటే హౌస్ బి అనేది అద్దెకి ఇచ్చాము. అలా అద్దెకి ఇవ్వడం వల్ల మనకి వాల్యూ అనేది ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే
5,000 వాల్యూ అనేది వచ్చిందనమాట ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది. అండ్ బి అనేది అద్దెకిచ్చామంటే ఏ అనే హౌస్ అనేది కంపల్సరీగా ఏ అనే పర్సన్, ఇక్కడ ఉన్న ఏ అనే పర్సన్ తన సొంత ఇంటిగా వాడుకున్నాడు అని అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 2 హౌసెస్ అనేవి ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాం అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ 5 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కంప్లీట్గా 27 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 27 వీడియోస్ చూస్తే సరిపోద్ది, మీకు డెఫినెట్లీ 50కి 50 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 6 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది లాస్ట్ ప్రాబ్లం అనమాట, ప్రాబ్లం నెంబర్ 6. ఓకేనా, ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం నెంబర్ 6 అనమాట. ఈ ప్రాబ్లం నెంబర్ 6 అనేది దేనికి సంబంధించిందంటే పార్ట్లీ లెట్ అవుట్ అండ్ పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఉన్న ఒక హౌస్ని మనం 50% ఏమో రెంట్కి ఇవ్వడం అండ్ 50% ఏమో అతను సొంత ఇంటిగా వాడుకున్నప్పుడు మనం ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్సిబుల్ అమౌంట్ అనేది ఎలా వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, ప్రాబ్లం నెంబర్ 6. కరీం ఓన్స్ ఏ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. 50% of property is self-occupied and other 50% is let out. Monthly rent is rupees 6,000. 2 months rent is not recovered. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ కరీం అనే పర్సన్ ఉన్నాడు. అతనికి ఒక ఇల్లు ఉందన్నమాట, రెసిడెన్షియల్ హౌస్ అనేది ఉంది. దాంట్లో 50% ఏమో తన సొంత ఇంటిగా వాడుకుంటున్నాడు అండ్ అనదర్ 50% ఏమో అద్దెకి ఇచ్చాడు అనమాట. అయితే ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చూడండి, మంత్లీ రెంట్ వచ్చేసరికి 6,000 అనమాట. ఆ విధంగా మనకి 2 months రెంట్ అనేది రాలేదని ఇచ్చారు. ఇక్కడ చూడండి, నాట్ రికవర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే 2 నెలల అద్దె అనేది మనకి రాలేదు, అంటే ఇక్కడ కరీంకి రాలేదు అని అర్థం అనమాట. మున్సిపల్ వాల్యూ వచ్చేసరికి 1,30,000 ఇచ్చారు. నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ వచ్చేసరికి 1,25,000. నెక్స్ట్ ఫేర్ రెంటల్ వాల్యూ 1,40,000. మున్సిపల్ ట్యాక్సెస్ 12%, రిబేట్స్ 2,500, ఇన్సూరెన్స్ ప్రీమియం 2,000, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 15,000. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పర్టికులర్స్ ఉన్నాయి అనమాట. దీని ఆధారంగా మనం ఏం చేయాలంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా చూడండి, మనకి హెడ్డింగ్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ కరీం. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఎవరి నేమ్ అయితే ఇచ్చారో అదే నేమ్ అనేది చూపిస్తాం అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ కరీం ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22. ఫ్రెండ్స్, మీరు ఏ ప్రాబ్లం చేసినా కానీ మనం పర్టికులర్గా ఈ పీరియడే చూపిస్తాం అనమాట అసెస్మెంట్ ఇయర్గా. ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది ఈ అసెస్మెంట్ ఇయర్ సంబంధించిందే కాబట్టి. సో అందుకని మనం ఇయర్ వచ్చేసరికి 2021 అండ్ 2022 అనేది మనం ఇక్కడ చూపిస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి హెడ్డింగ్ అనేది ఉంటుంది అండ్ ప్రొఫార్మ్ వచ్చేసరికి పర్టికులర్స్, అమౌంట్,
టోటల్ అమౌంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే 50% సెల్ఫ్ ఆక్యుపైడ్ సంబంధించింది ఫస్ట్ మనం ప్రిపేర్ చేద్దాం. దాని తర్వాత లెట్ అవుట్ అంటే అద్దెకి ఇచ్చిన దాన్ని 50% దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ముందు సెల్ఫ్ ఆక్యుపైడ్ అనేది కంప్లీట్ చేద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ ప్రాబ్లంలో సెల్ఫ్ ఆక్యుపైడ్ అనేది మనకి ఇచ్చారంటే ప్రాబ్లంలో కంపల్సరీగా ఇంకా మనం ఎటువంటి క్యాలిక్యులేషన్స్ అనేవి చేయకుండా డైరెక్ట్గా డిడక్షన్స్ అనేవి చూపిస్తే సరిపోయిద్ది అని నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాను. ఓకేనా, అదేవిధంగా చూడండి నేను హెడ్డింగ్ పెట్టాను 15% ఆఫ్ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఓకేనా, 50% అనేది సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇలా సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్నప్పుడు మనం ఓన్లీ డిడక్షన్సే చూపిస్తాం అనమాట. చూడండి మనకి ఇక్కడ డిడక్షన్స్ వచ్చేసరికి ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ లోనే వస్తుంది అనమాట. ఓకేనా, సో అందుకని నేను డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 అని చెప్పి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పాను అనమాట. మనకు అసలు ఉన్నది ఎంత అంటే 15,000 అనమాట. ఈ 15,000లో మనం ఓన్లీ 15% తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే లెట్ అవుట్ 50% అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ 50% కదా. సో అందుకని మనం 15,000లో 50% తీసుకోవాలన్నమాట. 15,000లో 50% వచ్చేసరికి 7,500 అనమాట. సో ఇవి డిడక్షన్స్ కదా. సో ఇక్కడ డిడక్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మైనస్ అని అర్థం అనమాట. ఓకేనా, సో అందుకని మనకి వాల్యూ అనేది ఎప్పుడైనా సరే సెల్ఫ్ ఆక్యుపైడ్ అనేది ఇచ్చారంటే మనకి కంపల్సరీగా ట్యాక్సిబుల్ వాల్యూ అనేది మైనస్లో వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ నేను -7,500 అనేది చూపించాను అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ 50% సంబంధించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 50% ప్రాపర్టీ లెట్ అవుట్. ఓకేనా, మిగతా 50% అనేది అద్దెకి ఇచ్చారు కదా. ఇలా అద్దెకి ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఇవి కూడా మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఎలా అయితే చేసామో అదే విధంగా చేస్తాం అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ వాల్యూస్లో మనం 50% తీసుకుంటాము. చూడండి మున్సిపల్ వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చారు, 1,30,000 ఇచ్చారనమాట. అందుకని 1,30,000 తీసుకున్నాము. దీంట్లో 50% వచ్చేసరికి 65,000 అనమాట. సో అందుకని 65,000 అమౌంట్ అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసాము. నెక్స్ట్ ఫేర్ రెంటల్ వాల్యూ వచ్చేసరికి మనకి 1,40,000 ఇచ్చారు. సో అందుకని మనం 1,40,000లో 50% చేస్తే 70,000 అనమాట. సో అందుకని 70,000 అనేది ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు వాల్యూస్ని మనం కంపారిజన్ చేస్తాం అనమాట. ఏ అమౌంట్ అయితే హైగా ఉందో ఆ అమౌంట్ మనం తీసుకొని అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం. సో ఆ విధంగా మనకి 70,000 అనేది అవుటర్ కాలంలో పోస్ట్ చేసాం. ఎందుకంటే హై అమౌంట్ కాబట్టి. ఇక్కడ ఉన్న అవుటర్ కాలంలో ఉన్న అమౌంటే మళ్ళీ మనకి ఇన్నర్ కాలంలోకి వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న 70,000 ఇక్కడ పోస్ట్ చేశాను. ఓకేనా, దీనికి నేమ్ వచ్చేసరికి మనం ఏం పెడతామంటే ఎస్టిమేటెడ్ రెంటల్ వాల్యూ అని నేమ్ అనేది పెడతాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ దీనికి కంపారిజన్గా మనం ఏ వాల్యూ తీసుకుంటామంటే స్టాండర్డ్ రెంట్ వాల్యూ అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి స్టాండర్డ్ రెంట్ అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చారంటే 1,25,000 ఇచ్చారనమాట. ఈ 1,25,000లో మనకి 50% వచ్చేసరికి 62,500 అనమాట. సో అందుకని 62,500 అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసాం. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్లో మనం 70,000 అండ్ 62,500లో ఏదైతే తక్కువ అమౌంట్ లెస్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం. చూడండి ఇక్కడ మనకి 62,500 అనేది స్మాల్ అమౌంట్ కదా. సో అందుకని ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేసాం. ఓకే, ఇక్కడ ఉన్న అమౌంటే మళ్ళీ మనకి ఇన్నర్ కాలంలోకి వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఉన్న 62,500 అమౌంట్ అనేది నేను ఇన్నర్ కాలంలో పోస్ట్ చేశాను. దానికి నేమ్ వచ్చేసరికి మనం ఏం పెట్టామంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అని నేమ్ అనేది రాస్తాం అనమాట. దీనికి కంపారిజన్గా మనం ఏం తీసుకుంటామంటే యాక్చువల్ రెంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి డైరెక్ట్గా యాక్చువల్ రెంట్ అనేది ఇవ్వలేదు, ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. ఏమని ఇచ్చాడు, మంత్లీ. ఓకేనా, నెలకు వచ్చేసరికి 6,000. ఓకేనా, నెలకి 6,000 అయినప్పుడు 12 నెలలకి ఎంత అయిందంటే అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి 12 × 6,000 చేస్తే మనకి ఎంత వచ్చింది, 72,000. అంటే 12 నెలలకి సంవత్సరానికి అద్దె వచ్చేసరికి 72,000 అనమాట. ఓకేనా, ఈ 72,000లో మనకి 2 నెలల అద్దె రాలేదు. 2 నెలల అద్దె రాలేదంటే మనకి ఒక నెలలకు వచ్చేసరికి 6,000 అనమాట. ఆ విధంగా మనకి 2 నెలలకు వచ్చేసరికి 6,000 చేస్తే మనకి 12,000 కదా. సో ఆ విధంగా మనకి యాక్చువల్గా రెంట్ రావాల్సింది ఎంత అంటే 72,000 అనమాట. సో అందుకని యాక్చువల్ రెంట్ అని చెప్పి రిసీవ్డ్ ఎంత మనం యాక్చువల్ రెంట్ రిసీవ్ చేసుకున్నామో ఆ అమౌంట్ అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. చూడండి యాక్చువల్గా మనకి రావాల్సింది 72,000 సంవత్సరానికి. మనకి పర్టికులర్గా ప్రాబ్లంలో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే 2 నెలల అద్దె రాలేదు అని ఇచ్చారనమాట. 2 నెలల అద్దె అంటే మనకి 12,000 అనమాట. సో అందుకని -12,000 చేసామన్నమాట. సో ఆ విధంగా 72,000లో నుంచి -12,000 చేస్తే మనకి ఆన్సర్ అనేది 60,000 వచ్చింది. అంటే మనకి
ఫైనల్గా దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం 10 నెలలకి అద్దె తీసుకున్నాం. సో అందుకని మనం 60,000 అనేది ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసామన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని మనం కంపారిజన్ చేస్తామన్నమాట. ఈ రెండిట్లో మనకి ఏ అమౌంట్ అయితే హైగా ఉందో ఆ అమౌంట్ అనేది అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం. చూడండి 62,500 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 60,000 ఉంది అనమాట. ఈ రెండు అమౌంట్లలో మనకి 62,500 అమౌంట్ అనేది హై అమౌంట్ కదా, సో అందుకని దాన్ని అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్న అమౌంటే మనకి నెక్స్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూగా వస్తుంది అనమాట. సో అందుకని అదే వాల్యూ అనేది ఇక్కడ పోస్ట్ చేసాం. దీని ఫైనల్గా మనం ఏమంటామంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని అంటాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ అమౌంట్ వచ్చేసరికి 62,500 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మున్సిపల్ ట్యాక్స్ తీసేస్తాం అనమాట. చూడండి మున్సిపల్ ట్యాక్స్ వచ్చేసరికి మనకి 12% అనమాట. ఓకేనా. ఇది 12% అనేది దేని మీద మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మున్సిపల్ వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మున్సిపల్ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 1,30,000 ఇచ్చారు. దీని మీద మనం 12% అంటే 12 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 15,600 వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది మనం తీసేస్తాం. చూడండి సారీ, మనకి ఓన్లీ 50% కదా తీసుకోవాల్సింది. చూడండి ఇక్కడ మున్సిపల్ వాల్యూ అనేది మనకి 65,000 కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 65,000 మీద ఫైండ్ అవుట్ చేద్దాం. 65,000 ఇంటూ 12%, 12 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 7,800 వచ్చిందనమాట. అదే 7,800 అమౌంట్ అనేది మనం తీసేస్తాం. ఓకేనా. ఆ విధంగా మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూలో నుంచి మనం మున్సిపల్ వాల్యూ అనేది తీసేస్తే ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. గ్రాస్ యాన్యువల్ వాల్యూ వచ్చేసరికి 62,500. దీంట్లో నుంచి మనం ఏం చేయాలంటే మున్సిపల్ వాల్యూ యొక్క ట్యాక్స్ తీసేయాలన్నమాట. చూడండి 7,800 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 54,700 వచ్చింది. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేసామన్నమాట. దీన్ని ఏమంటామంటే మనం నెట్ యాన్యువల్ వాల్యూ అని చూపిస్తామన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫైనల్గా మనకి వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే డిడక్షన్స్ అనేవి చేస్తామన్నమాట. ఫస్ట్ డిడక్షన్ వచ్చేసరికి స్టాండర్డ్ డిడక్షన్. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మనం దేని మీద కడతామంటే నెట్ యాన్యువల్ వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇక్కడ నెట్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి ఎంత ఉంది, 54,700 ఉంది. దీని మీద మనం ఏం చేస్తామంటే 30% అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఇంటూ 30 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది 16,410 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ పోస్ట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అసలు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది మనకి ఎంత ఉంది, 15,000 ఉంది. ఈ 15,000లో మనం 50% ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్ వేసాము అండ్ మిగతా 50% ఏమో లెట్ అవుట్లో పోస్ట్ చేస్తాం అనమాట. చూడండి 50%. దీంట్లో 15,000లో 50% అంటే 7,500. సో అందుకని 7,500 అమౌంట్ అనేది ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసాం. ఇప్పుడు ఉంది మనకి ఓన్లీ 2 డిడక్షన్స్ అనమాట. ఫస్ట్ డిడక్షన్ వచ్చేసరికి స్టాండర్డ్ డిడక్షన్ 16,410. నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 50% కదా, అంటే 7,500. ఈ రెండు అమౌంట్స్ని మనం యాడ్ చేస్తే మనకి 23,910 వచ్చింది. అదే అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేసాం అనమాట. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే నెట్ యాన్యువల్ వాల్యూ 54,700 నుంచి మైనస్ డిడక్షన్స్ టోటల్ వాల్యూ అనేది తీసేయాలన్నమాట. 23,910 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 30,790 వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ పోస్ట్ చేసాం. దీన్ని ఏమంటామంటే మనం ఇన్కమ్ ఫ్రమ్ లెట్ అవుట్ అని అంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేసామంటే మనకి లెట్ అవుట్ ఇన్కమ్ అనేది వచ్చింది అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అమౌంట్ అనేది వచ్చిందనమాట. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్లస్ వాల్యూలో నుంచి మైనస్ వాల్యూ తీసేయాలన్నమాట. ఇక్కడ ప్లస్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి 30,790. దీంట్లో నుంచి మైనస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ వాల్యూ అనేది తీసేయాలన్నమాట. మైనస్ 7,500 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 23,290 వచ్చింది. ఫైనల్గా ఈ 23,290ని మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని అంటాం అనమాట. సో ఆ విధంగా మనకి ఫైనల్గా 23,290 అనేది మనకి ఫైనల్ ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రాబ్లం నెంబర్ 6 అనేది కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మనకి యూనిట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ యూనిట్ 4 టుమారో నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.